హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో అయితే ఈరోజు వీడియోలో మనం అసలు ఈ అల్పపీడనాలు ఎన్ని ఏర్పడుతున్నాయి, సో ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, సో ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి మరి చూద్దామా. సో మ్యాక్సిమం మనకి ఈ అల్పపీడన ప్రభావంతో మోస్తారు వర్షాలు మాత్రమే కురిస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు. అది కూడా ఈ మోస్తారు వర్షాలు కానీ భారీ వర్షాలు కానీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పడవండి, కొన్ని చోట్ల మాత్రమే పడతాయి. ఆ ఎక్కడెక్కడ పడతాయనే విషయాన్ని మనమైతే పర్టికులర్గా చూద్దాం. సో యాక్చువల్గా మనమైతే చెప్పుకుంటే 3 అల్పపీడనాలు అనేవి వస్తున్నాయండి. ఈ 3 అల్పపీడనాలు కూడా హెవీగా ఇంటెన్సిఫై అయ్యి బీభత్సం సృష్టించే అంతగా లేవండి. సో ఇది చాలా తక్కువ మొత్తంలోనే 1-2 డేస్లో డిస్ప్రెస్ అయినటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ మాత్రమే ఏర్పడుతున్నాయి. హెవీగా మనకైతే ఇవి హీట్ చేసే అవకాశం అయితే లేదని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఏ డేట్లో వస్తున్నాయి అనే విషయాన్ని చూసుకుంటే, ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకి అయితే మనకి లో ప్రెజర్ అనేది విశాఖపట్నంకి 254 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అవడం జరిగింది. సో ఇది ఫర్దర్గా మనకి ఉత్తర దిశగా సాగుతూ మనకి భువనేశ్వర్ వరకు కొనసాగే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. అక్కడి నుంచి ఇది మనకి వెస్ట్రన్ సైడ్ అంటే మనకి పశ్చిమ దిశగా సాగుతూ మనకి తెలంగాణ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ హెవీ రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు, రేపు, ఎల్లుండి అని చెప్పేసి చూడొచ్చు అనమాట. దీని యొక్క ప్రభావంతో మన ఆంధ్రాలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని, వర్షాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం మరి. సో దీని యొక్క ప్రభావంతో మనకి ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6-7 లోపల మనకైతే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. అది ఎక్కడెక్కడంటే శ్రీకాకుళం, ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, బెండిగేట్, అదేవిధంగా నెల్లిమర్ల, నెక్స్ట్ మనకి పార్వతీపురం, బొబ్బిలి, నెక్స్ట్ అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అదేవిధంగా ఏలూరు, విజయవాడ, ఇవన్నీ కూడా మనకి హెవీగా రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. అంటే మోస్తారికి మించిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయి, మోస్తారికి మించిన వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి. ఎక్కువ మొత్తంలో మనకి సాయంత్రం 4 నుంచి 6 లోపల విజయవాడ, అదేవిధంగా నర్సారావుపేట, నెక్స్ట్ మనకి నూజివీడు, ఇవన్నీ కూడా మనకి మోస్తారికి మించిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఇక కాకినాడ, ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక విశాఖపట్నం, విజయనగరంలో మనకి చోడవరం, సబ్బవరం, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక సబ్బవరం, చోడవరం, హిల్స్ ఏరియా అంటే అరకు, ఇవన్నీ కూడా హెవీగా పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అనమాట. ఇక అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇక పార్వతీపురంలో హెవీగా రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఎక్కడ అంటే కురుపాం, ఇటుక, అదేవిధంగా సరపాడు, పార్వతీపురం, ఇవన్నీ కూడా మనకి హెవీ రెయిన్స్ పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ చెప్పొచ్చు అనమాట. ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి ఒంగోలు, కావలి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకి రాయలసీమ కానీ దక్షిణ కోస్తాలో లేవని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.